హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి నేను టీవీఎస్ షోరూంలో అయితే ఉన్నాను అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ పర్చేస్ చేయడానికి వెళ్తున్నాము. నాకైతే కాదు, మా మామయ్య వాళ్ళ అబ్బాయి అనమాట వెహికల్ పర్చేస్ చేస్తుంది. సో అతని కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఈ షోరూంలో. అతను రాగానే ఇద్దరం కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు వెహికల్ చూపిస్తాను. ఏ వెహికల్ ఆర్డర్ పెట్టాడో నాకు కూడా తెలియదు అనమాట. సో వెళ్ళిన తర్వాత నేను మీకు వెహికల్ చూపిస్తాను. పీడిఏ ప్రాసెస్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మేము డెలివరీ అయితే తీసుకుంటాం. ప్రస్తుతానికి టీవీఎస్ షోరూంలో మేడం గారి దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఎవరైతే తెనాలి టీవీఎస్ షోరూంలో వెహికల్స్ పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటారో, నెంబర్ ప్లేట్స్ అయితే ఒక 10 to 15 days టైం పట్టింది కదా. సో ఒక 15 days తర్వాత మీకు మేడం గారే అనమాట కాల్ చేసేది. ఒకవేళ అప్పటికి కాల్ చేయకపోతే మాత్రం మీరు షోరూమ్కి అయితే వచ్చి మేడం గారిని అయితే మీట్ అవ్వండి. మీకు నెంబర్ ప్లేట్ వస్తే ఇస్తారు. బ్యాక్ సైడ్ మీకు పైన ఉన్నాయి కదా నెంబర్స్. సో ఆ నెంబర్ ప్లేట్స్ అయితే ఎవరో ఒకళ్ళవి అనమాట. నెంబర్ ప్లేట్ ఉంటే రిజిస్టర్లో సైన్ చేసుకొని మీకు నెంబర్ ప్లేట్ అయితే ఇస్తారనమాట. లేకపోతే ఆర్డర్ పెడతారు. సో మేడం మీరు ఏమైనా మాట్లాడతారా? సో నెంబర్ ప్లేట్ కావాలంటే మాత్రం మేడం గారిని మీట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మా మామయ్య వాళ్ళ అబ్బాయి వచ్చాడు అనమాట. ఇంకా ఇద్దరం కలిసి ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్తాము. వెహికల్ ఏ కలర్ బుక్ చేసా? క్రోమ్ బ్రాంజ్ అంట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు వెహికల్ చూపిస్తే ఎలా ఉండిద్ది ఏంటో ఏమన్నా మాట్లాడతావు బ్రో మా సబ్స్క్రైబర్స్? ఓకే, ప్రజెంట్ అయితే FZ యూజ్ చేస్తున్నాడు మనోడు. సో లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే మేము రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చాం అనమాట. తెనాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు బయట రెండు వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు హంటర్ 350 ఒకటి, అలాగే క్లాసిక్ 350. లోపల కూడా కొన్ని వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి అనమాట. మాక్సిమం క్లాసిక్ 350 వెహికల్స్ ఈ షోరూంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రెడ్ కలర్లో క్లాసిక్ 350. ఈ కలర్ మీద మన ఛానల్లో ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసాము. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. గ్రీన్ కలర్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఆర్మీ నెంబర్స్ అయితే రాసున్నాయి కదా. ఇది ఒక యూనిక్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ కూడా ఈ షోరూంలో అవైలబిలిటీలో అయితే ఉంది. బుల్లెట్ 350 రెడ్ కలర్ కూడా ఈ షోరూంలో అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఆ వెహికల్ పక్కనే GT 650 అయితే ఉంది క్రోమ్ కలర్లో. ఇక్కడ మీరు చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుందన్నమాట. ఆ వెహికల్ పక్కన గన్ మెటల్ గ్రే క్లాసిక్ 350 అయితే ఉంది రెడ్ కలర్ సీట్స్తో. ఇది కూడా చూస్తానికి కొద్దిగా యూనిక్గా అయితే ఉంది. దాని పక్కన ఎవర్ గ్రీన్ బుల్లెట్ 350 అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది. ఫ్యూయల్ ట్యాంక్ మీద కూడా పెయింటింగ్ అయితే చూస్తానికి చాలా క్లాసిక్ లుక్లో అయితే ఉందన్నమాట. అలాగే బుల్లెట్ 350 బ్యాడ్జింగ్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. సింగిల్ సీట్ అనమాట. ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బుల్లెట్ 350 మీద కూడా ఒక వీడియో రికార్డ్ చేసాం డెడికేటెడ్గా. ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా ఆ వీడియోలో డిస్కస్ చేసాం. కాబట్టి ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోయింది. తర్వాత హంటర్ 350 కూడా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కొత్త కలర్ అనమాట. చూస్తానికి చాలా యూనిక్గా ఉంది. రెడ్ కలర్ వెహికల్ మీద మనం ఒక వీడియో రికార్డ్ చేసాము. ఎవరైనా హంటర్ 350 కొనుక్కోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఈ వెహికల్ కొనుక్కునే వాళ్ళు ఆ వీడియో చూస్తే కొనుక్కోవాలా వద్దా అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. అలాగే కామన్గా మనకి డిఫరెంట్ కలర్స్తో హెల్మెట్స్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో అయితే లభిస్తూ ఉంటాయి అనమాట. మీ వెహికల్కి తగ్గట్టుగా మ్యాచ్ అయ్యే హెల్మెట్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ అయితే ఈఎంఐలో కొనుక్కుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాం అనమాట. డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి ఒక 50,000 రూపీస్ అయితే పే చేస్తాము. మిగతాదంతా ఫైనాన్స్ చేయించుకుంటాం కాబట్టి నెలకి ఎంత కట్టాలి ఏంటి అనేది ఒక పేపర్ మీద రాసి ఇవ్వండి అని చెప్పేసి ఫైనాన్సర్తో అయితే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. తర్వాత వెహికల్ అయితే తెప్పించారు. మాకు కావాల్సిన కలర్ అయితే వెహికల్ అయితే మేము మొత్తం ఇన్స్పెక్షన్ అయితే చేసుకున్నాము. డెంట్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే గీతలు ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైట్లు అన్నీ వెలుగుతున్నాయా లేదా అని చెప్పేసి మొత్తం చెకింగ్ అయితే చేసుకున్నాం అనమాట. వెహికల్ కొనుక్కునేటప్పుడు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు ఎలాంటి పాయింట్స్ అయితే మనం కన్సిడర్ చేసుకొని వెహికల్ అయితే పర్చేస్ చేయాలి అనే దాని గురించి ఒక వీడియో రికార్డ్ చేశాను. ఆ వీడియో కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తా, అక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట. మనోడైతే ఒక పేపర్ మీద నీట్గా రాసుకున్నాను అనమాట, ఏది కూడా మర్చిపోకుండా 1 by 1 అయితే మొత్తం చెక్ చేసుకున్నాము. స్పీడోమీటర్ కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఒక 3-4 కిలోమీటర్స్ తిరిగితే ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ ఒక 10 to 15 కిలోమీటర్స్ తిరిగింది అనుకోండి అది యూజ్డ్ వెహికల్ కింద అయితే వస్తుంది అనమాట. సో అది కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోవాలి వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు. పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ని PDA ప్రాసెస్కి అయితే పంపించాము. నీట్గా వాటర్ వాష్ చేసి దానికి సంబంధించిన యాక్సెసరీస్ మొత్తం అయితే బిగించి మనకి వెహికల్ అయితే ఇస్తారనమాట. సో మేము ఈవినింగ్ అయితే వస్తామని చెప్పాం వాళ్ళకి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే కొద్దిగా ఎక్కువ వేశారని చెప్పేసి మేము వేరే ఫైనాన్సర్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ మాకు కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే తక్కువ వేశారు. HDFC బ్యాంక్ ఫైనాన్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ షోరూమ్కి అయితే వచ్చాము. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అయితే మేము తీసుకున్నాం అనమాట. ఇన్వాయిస్, ఇన్సూరెన్స్ అయితే ఇచ్చారు. TR అనేది మాకు రేపిస్తామని చెప్పారు. ఇంకా వెహికల్ డెలివరీ తీసేసుకొని ఇంటికైతే వచ్చాం అనమాట. దానికి సంబంధించిన క్లిప్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు.